ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 24/1/25. మధురమైన పిల్లలారా, బాబా ఒక డైరెక్షన్ అనుసారంగా నడుస్తూ వెళ్ళండి. బాబా మీది ఒక జవాబారి ఇవ్వాలి. బాబా ఒక డైరెక్షన్ను నడుస్తూ తిరుగుతూ స్మృతిలోనే ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు గుణవంతులుగా ఉంటారో వాళ్ళొక ముఖ్యమైన గుర్తులేంటి? జవాబు: ముళ్ళల నుండి పుష్పాలుగా చేసే మంచి సేవ వాళ్ళు చేస్తారు. ఎప్పుడు ఎవరికి ముళ్ళు తాకేదానికి వదలరు. ఎప్పుడు కూడా కొట్లాడు, ఎవరికి దుఃఖాన్ని ఇయ్యరు. దుఃఖం ఇచ్చేది కూడా ముళ్ళులు కుచ్చేదే. ఈరోజు పాట సమయము వెళుతూ ఉంది. ఓం శాంతి. మధురాతి మధురమయ్యి విడిపోయి దొరికిన ఆత్మిక పిల్లలకి నంబర్వార్ పురుషార్థ అనుసారంగా ఈ పాట ఒక అర్థం చేసుకొని ఉండొచ్చు. నంబర్వార్ అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే కొందరు ఫస్ట్ గ్రేడ్లా అర్థం చేసుకుంటే, కొందరు సెకండ్ గ్రేడ్, కొందరు థర్డ్ గ్రేడ్లా ఉంటారు. తెలివి కూడా అందరిది వాళ్ళదే ఉంటుంది కదా. నిశ్చయ బుద్ధిగా ప్రతి ఒక్కరూ ఉంటారు. ప్రతి ఒక్కరిది వాళ్ళదే తాకత్తు ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఇలాగ ఎల్లప్పుడూ అనుకోండి. శివ్ బాబా వీళ్ళ ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు అర్ధకల్పము అసురీ డైరెక్షన్ అనుసారంగా నడుస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలా నిశ్చయం చేసుకోండి, మనము ఈశ్వరీయ డైరెక్షన్ అనుసారంగా నడుస్తున్నాం. అప్పుడు మన నావ తీరానికి చేరుకుంటుంది. ఈశ్వర డైరెక్షన్ అని తెలుసుకొని మనుషులు ఒక డైరెక్షన్ను అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. బాబా అంటారు, నా డైరెక్షన్ అనుసారంగా నడుస్తుంటే నేను జవాబుదారి. వీళ్ళ ద్వారా ఏమంతా జరుగుతుంది ఆ కర్మానికి జవాబుదారి నేను. దాన్ని సరిదిద్దేది కూడా నా పని. మీరు వీళ్ళొక డైరెక్షన్ అనుసారంగా నడుస్తూ ఉండండి. ఎవరు మంచిగా స్మృతి చేస్తారో వాళ్ళే డైరెక్షన్ అనుసారంగా నడుస్తారు. అడుగు అడుగు ఈశ్వరీయ డైరెక్షన్ అని నడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి లాస్ కాదు, నిశ్చయంలోనే విజయం ఉంటుంది కదా. చాలా పిల్లలు ఈ మాటలనే అర్థం చేసుకోరు. కొద్దిగా జ్ఞానం దొరికితే దేహాభిమానంలో వచ్చేస్తారు. యోగం చాలా తక్కువ ఉంటుంది, జ్ఞానం అయితే హిస్టరీ జోగ్రఫీ కదా, దాన్ని అర్థం చేసుకునేది సహజం. ఇక్కడ మనుషుల దగ్గర సైన్స్ ఎంత ఉంటుంది? చదువుతూనే ఉంటారు. ఈ చదువు అయితే ఈజీ, దీంట్లో శ్రమ యోగం గురించి ఉంటుంది. కొంత పిల్లలు బాబా ఒక స్మృతిలో చాలా నిమగ్నంగా ఉంటారు అని అంటుంటారు. బాబా దాన్ని ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్క కర్మాన్ని చూస్తారు. బాబా స్మృతిలో ఉండేవాళ్ళు చాలా మధురంగా ఉంటారు కదా. స్మృతి చేయలేదు అంటే ఉల్టా సుల్టా పని చేస్తుంటారు. రాత్రి పగలంతా వ్యత్యాసం ఉంటుంది. ఈ మెట్ల చిత్రము చాలా మంచిగా చెప్పచ్చు. ఈ సమయము ముళ్ళులొక అడవి, ఇదైతే తోట కాదు. ఇది క్లియర్గా చెప్పాలి. మన భారతము పుష్పాలొక తోటగా ఉండేది. తోటల ముళ్ళులు జంతువులు ఉంటాయని, అక్కడైతే దేవతలే ఉంటారు. బాబా చెప్తారు, హయ్యెస్ట్ అథారిటీ నేనే. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా హయ్యెస్ట్ అథారిటీ కదా. ఈ దాదా అందరికీ పెద్ద అథారిటీ శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ. ఆత్మలంతా శివబాబా సంతానం అయితే సాకారంలో మనం సహోదర సహోదరీలు అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానం. ఇది వీళ్ళు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉన్నారు. ఇటువంటి హైయెస్ట్ అథారిటీ కోసము ఇల్లు కూడా కావాలి కదా. ఇలాగ మీరు రాయండి, చూడండి బుద్ధిలా ఏమైనా వస్తుందా. శివ్ బాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఆత్మలకి వాళ్ళు తండ్రి అయితే వీళ్ళు మనుషులకందరికీ కూడా తండ్రి. ఈ పాయింట్స్ చాలా మంచిగా చెప్పచ్చు. అయితే పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోరు, మర్చిపోతూ ఉంటారు. జ్ఞానం ఒక అహంభావం ఉంటుంది. ఎలాగా బాప్ దాదా పైన విజయం పొందినారేమో అలాగే బాబా అంటారు, నాది వినొద్దండి, ఎల్లప్పుడూ తెలుసుకోండి. శివ్ బాబానే చెప్తున్నారు, వాళ్ళ మతం అనుసారంగా నడి.
డైరెక్షన్ ఈశ్వరుడే ఇస్తారు. ఇలాగిలా చేయండి, జవాబుదారీ వాళ్ళే కదా. ఈశ్వరుడ మతం అనుసారంగా నడియండి. ఈశ్వరుడు మీకు చదువుపిస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ తెలుసుకోండి, డైరెక్షన్ ఈశ్వరుడే ఇస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా భారతంలో మనుష్యులుగానే ఉండేవారు. వీళ్ళు కూడా మనుష్యులు. అయితే శివబాబా ఉండే చోట వేరే. వాళ్ళు శివాలయంలో ఉంటారు, అందుకే అందరూ వాళ్ళకి నమస్కారం చేస్తారు. అయితే పిల్లలకి పూర్తి అర్థం కాదు, చెప్పేవాళ్ళు లేదు. వాళ్ళ ఒక నశ అనుసారంగా నడుస్తూ ఉంటారు. చాలా డిఫెక్ట్ ఎంతో మందిలా ఉంటుంది. ఎప్పుడు పూర్తి యోగంలో ఉంటారో అప్పుడే వికర్మాలు వినాశనమైంది. విశ్వానికి మాలికలయ్యేది పిన్న మిల్లు కాదు కదా. బాబా కూడా చూస్తారు, మాయ ఏకదం ముక్కు పట్టుకొని కింద మోరిలా పడేస్తుంది. బాబా స్మృతిలో చాలా ఖుషీగా మనము వెలుగుతూ హర్షితంగా ఉండాలి. మన లక్ష్యం కూడా ముందుంది. మనం లక్ష్మీనారాయణలు అవుతున్నాము, మర్చిపోయినామంటే ఖుషి ఒక పార పెరగదు అంటారు. మమ్మల్ని యోగంలో కూర్చోపెట్టండి, బయట స్మృతి చేయలేము అంటారు. స్మృతిలో లేదు అంటే ఎలాగా? అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రాం పంపిస్తారు. యోగంలో కూర్చోండి అనేది సరిలేదు కదా. బుద్ధి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఈ బాబా కూడా వాళ్ళు ఒక ఉదాహరణ ఇస్తారు. నేను నారాయణన్ ఒక పక్కా భక్తుడు. అటు ఇటు వెళ్ళినప్పుడు నారాయణ ఒక చిత్రాన్ని కూడా పెట్టుకునేవాడు. పూజ చేసే సమయము బుద్ధి ఎల్లప్పుడూ కూడా అటు ఇటు వెళ్ళేది. ఇక్కడ కూడా అలాగే బాబా అంటారు, నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయండి. అయితే కొందరు అంటారు, అక్కయ్య మమ్మల్ని యోగంలో కూర్చోపెట్టండి అంటారు. యోగంలో కూర్చోపెట్టేది అనే దానికి అర్థమే లేదు కదా. బాబా ఎల్లప్పుడూ చెప్తుంటారు, స్మృతిలో ఉండండి. కొందరు అంటారు, యోగంలో కూర్చోపెట్టండి, ధ్యానంలో తీసుకొని వెళ్ళండి అంటారు. దాంట్లో ధ్యానము ఉండదు, యోగము ఉండదు. కొందరైతే తొగిడిస్తుంటారు. ఎంతో మందికి అలవాటైపోతుంది. ఇది అల్పకాల శాంతి అయింది అంటే బాకీ మొత్తం రోజంతా ఆ శాంతిగా ఉన్నారు అంటేనే అర్థం కదా. నడుస్తూ తిరుగుతూ బాబా ఒక స్మృతి చేయలేదు అంటే పాపాల ఒక భారము ఎలాగా కింద దించేది? అర్ధకల్పం ఒక భారం ఉంది కదా, దాంట్లోనే చాలా శ్రమ ఉంది. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి, బాబాని స్మృతి చేయండి. భలే బాబా ఎంతో మంది పిల్లలకి రాసి పంపిస్తారు, ఈ సమయము స్మృతిలా ఉండాలి. అయితే స్మృతిలో ఉండరు. చాటు గురించి వాళ్ళకి అర్థమే కాదు. బాబా అనంతమైన తండ్రి, పతిత పావనుడు, ఖుషిలా ఉండాలి కదా. అలా కాదు, మేమైతే బాబా సంతానమే కదా. అలా ఎంతో మంది అనుకుంటారు, మనం బాబా పిల్లలు, స్మృతి బిల్కుల్ చేయరు. ఈ స్మృతి చేస్తూ ఉంటే ముందు నంబర్ తీసుకోవాలి కదా. వేరే వాళ్ళకి చెప్పినప్పుడు బుద్ధి చెప్పేదానికి కూడా బుద్ధి మంచిగా ఉండాలి. మనం భారతం ఒక మహిమ చేస్తాము. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవి దేవత ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు పాత ప్రపంచం, ఇనుపు ప్రపంచం. అది సుఖధామం అయితే ఇది దుఃఖధామం. భారతము గోల్డెన్ ఏజ్గా ఉండేది, అక్కడ దేవతలు ఒక రాజ్యం ఉండేది అంటారు కదా. మనము ఎలా అర్థం చేసుకునేది? వీళ్ళ రాజ్యం ఉండింది అని. ఈ ఒక జ్ఞానం చాలా వండర్ఫుల్గా ఉంది. ఎవరు అదృష్టంలో ఉంటుందో వాళ్ళు పురుషార్థం చేస్తారో అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. కర్మాన్ని ఇంకా అర్థమైపోతుంది. కలియుగం ఒక మనుషులే కదా, వాళ్ళు సత్యుగం ఒక మనుషులు. వాళ్ళ ముందు వెళ్ళి తల దించుతూ ఉంటారు, వాళ్ళు స్వర్గానికి మాలికలు. ఎవరైనా చనిపోతే అంటారు వీళ్ళు స్వర్గవాసీలైనా. ఇది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఈ సమయం అయితే అందరూ నరకవాసీలే. ఖచ్చితంగా పునర్జన్మం కూడా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్క చలన చూస్తూ ఉంటారు. బాబాని ఎంత సాధారణంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సంభాలన చేయాలి కదా. బాబా ఎంత క్లియర్గా చెప్తారు. అనుకుంటారు ఈ మాట అయితే చాలా పెద్దది, కరెక్ట్గా ఉంది.
అయితే కూడా కొందరికి పెద్ద 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 ముళ్ళులు అంటుకుంటూ ఉంటుంది. ఒకరు ఇంకొకరికి దుఃఖాన్ని ఇస్తూ ముళ్ళుని చుచ్చుతూ ఉంటారు. అలవాట వదిలేదానికి కాదు. ఇప్పుడు పుష్పాలొక తోట మాలికుడు బాబా పుష్పాలొక మొగ్గుల్ని చూస్తున్నారు కదా, ముళ్ళుల నుండి పుష్పాలుగా చేస్తున్నారు. వాళ్ళొక వ్యాపారమే ఇది. ఎవరు స్వయం ముళ్ళులుగా ఉంటారో పుష్పాలుగా ఎలా చేసేది? ప్రదర్శనలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండేదానికోసము ఎవరినైనా పంపిస్తూ ఉంటారు. మంచి గుణవంత పిల్లలు ముళ్ళుల నుండి పుష్పాలుగా చేసి మంచి సేవ చేస్తారు. కొందరు ముళ్ళులు తాగించుకుంటూ ఉంటారు, అంటే ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇస్తారు. కొందరైతే ఎవరికి దుఃఖాన్ని ఇరు, ఎప్పుడు కూడా ఎవరితో కొట్లాడు. పిల్లలు చాలా కరెక్ట్గా చెప్పాలి. దీంట్లో ఇన్సల్ట్ చేసే మాటే లేదు. శివ జయంతి వస్తూ ఉంది కదా, మీరు ప్రదర్శన జాస్తి చేస్తూ ఉండండి. చిన్న చిన్న ప్రదర్శన పైన కూడా చెప్పచ్చు. 1 సెకండ్ల నరకవాసి నుండి స్వర్గవాసి కావచ్చు. పతిత భ్రష్టాచారి నుండి పావన శ్రేష్టాచారిగా కావచ్చు. 1 సెకండ్ల జీవన్ముక్తి ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తి అర్థం కూడా కొందరికి అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు కదా, బాబా ద్వారా అందరికీ ముక్తి జీవన్ముక్తి దొరుకుతూ ఉంది. అయితే డ్రామాని కూడా అర్థం చేసుకోవాలి. అందరూ ధర్మం వాళ్ళు స్వర్గంలా రారు. వాళ్ళ సెక్షన్లా వెళ్ళిపోతుంటారు. వాళ్ళ సమయం అనుసారంగా స్థాపన చేస్తారు. వృక్షంలో ఎంత క్లియర్గా ఉంది కదా, ఒక్క సద్గురు తప్ప సద్గతి దాత ఇంకా ఎవరూ అయ్యేకి సాధ్యం. బాకీ భక్తి నేర్పించే వాళ్ళైతే ఎంతో మంది గురువులు ఉన్నారు. సద్గతి నుండి మనము ముందు పోవాలంటే, అంటే సద్గతి ప్రాప్తి చేసుకునేకి మనుషుల్లా ఎటువంటి గురువు లేదు. మీరు చెప్పినప్పుడు తెలివి మంచిగా పని చేస్తుంది. ఇవన్నీ చెప్పేదానికి కూడా తెలివి కావాలి. దీంట్లో బుద్ధిని ఇంకా పని తీసుకోవాలి. డ్రామా ఎలాగ వండర్ఫుల్ ఆట కదా, మీలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఎవరికి ఈ ఒక నశ అనేది ఉంటుంది. మంచిది. मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। మరియు రాత్రి క్లాసు 18/3/68. వాస్తవంలో మీరు శాస్త్రాల గురించి వాద వివాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన మాట స్మృతి. ఈ సృష్టి ఒక ఆది మధ్య అంత్యాన్ని చెప్పాలి. చక్రవర్తి రాజులుగా కావాలి. ఈ ఒక చక్రాన్ని తెలుసుకోవాలి. దీని ఒక గాయనం ఉంది, సెకండ్లో జీవన్ముక్తి. పిల్లలకి వండర్ అనిపిస్తుంది. అర్ధకల్పము భక్తి నడుస్తుంది. జ్ఞానము కొద్దిగా కూడా ఉండదు. జ్ఞానం ఇచ్చేది బాబానే. బాబా దగ్గరే జ్ఞానం ఉంది. బాబా ద్వారా మనం తెలుసుకుంటాను బాబా ఎంత అన్కామన్గా ఉన్నారు. వాళ్ళు ముళ్ళల్ని కూడా తీసేస్తారు. టీచరు ఇలా ఉండాలి కదా. ఇటువంటి టీచర్ ఎక్కడైనా ఉంటారా? అంటారు కదా, నేను మీకు తండ్రి టీచర్ గురువు అయినాను. మనుషులు వినేసి వండర్ అనిపిస్తుంది. భారతము మదర్ కంట్రీ అంటారు. ఎందుకంటే జగదంబ పేరు కూడా చాలా ప్రఖ్యాతి అయింది కదా. అంబ ఒక జాతర అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అంబ అనే పేరు మధురమైన అక్షరం. చిన్న పిల్లలు కూడా తల్లి అనే శబ్దాన్ని చాలా ప్రేమగా చెప్తుంటారు. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంపాదన కూడా చేస్తుంది. ఇప్పుడు తల్లి మరియు బాబా ఇద్దరు కూడా అవసరమే కదా. మనమందరూ కూడా దత్తు పిల్లలు. ఇక్కడ పతి అనే మాటే లేదు, కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ అంటే ఖచ్చితంగా దత్తు తీసుకున్నారు.
ఈ అన్ని విషయాలు బాబాని వచ్చి పిల్లలకి చెప్తాను. అంబాకి ఎంత పెద్ద జాతర అయింది, పూజ జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు ఒక సేవ చేసింది కదా. మమ్మ ఎందరికి చదువుపిచ్చినారు తెలుసు కదా. అలాగా ఎవరు చదువుపిచ్చేకి సాధ్యం లేదు. మమ్మ సమాచారము చాలా ఉంది. పెద్ద పెద్ద జాతరలు కూడా నడుస్తూ ఉంటుంది. ఎవరిది? జగదంబ. ఇప్పుడు మీ పిల్లలకి తెలుసు, బాబా వచ్చి రచన ఒక ఆది మధ్య అంత్య రహస్యాన్ని పిల్లలకి చెప్తున్నారు కదా. మీరు బాబాని ఇంట్లోనే గుర్తు చేసుకోవాలి. బాబాతో ప్రేమ ఉంచాలి, ఇంటితో కూడా ప్రేమ ఉంచాలి. ఈ జ్ఞానం ఇప్పుడే మీకు దొరుకుతుంది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన ఉంది కదా, ఖుషి కూడా కావాలి. మీరు ఎంత సాధారణంగా ఉన్నారు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబాని వచ్చి కొత్త కొత్త పాయింట్స్ పిల్లలకి వినిపిస్తారు. కొత్త ప్రపంచం వరకు అనంతమైన చదువైంది. పాత ప్రపంచం నుండి వైరాగ్యం రావాలి. పిల్లలకి ఆంతర్యంలో జ్ఞానం అని ఖుషి ఉండాలి. తండ్రి మరియు ఇల్లుని గుర్తు చేసుకోవాలి. ఇల్లు అయితే అందరికీ తెలుసు. బాబా అందరికీ అంటారు, మీకి నేను ముక్తి, జీవన్ ముక్తి, ఆస్తి ఇచ్చేకి వచ్చిన. అయితే ఎందుకు మర్చిపోతారు? నేను మీకి అనంతమైన తండ్రి, రాజయోగం నేర్పించి వచ్చినాను. శ్రీమత అనుసారంగా నడిగిరా లేదు అంటే చాలా నష్టమైంది కదా. ఇది కూడా అనంతమైన నష్టం. బాబా తోడు వదిలినామంటే సంపాదన కూడా నష్టంలో వెళ్ళిపోతుంది. మంచిది. గుడ్ నైట్. ఓం శాంతి. ఈరోజు ధారణ కొరకు ఒక తండ్రి స్మృతిలా మనం చాలా మధురంగా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ కర్మాన్ని చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. బాబా ఒక స్మృతి ఖుషీలో హర్షితంగా ఉండాలి. రెండోది, అడుగు అడుగు ఈశ్వరీయ డైరెక్షన్ అనుసారంగా నడుస్తూ ప్రతి కర్మాన్ని చేయాలి. దేహ అహంకారం అనే నశ చూపియొద్దండి. ఎటువంటి ఉల్టా సుల్టా పని చేయొద్దు. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఈరోజు వరదానం, సాధారణమైన కర్మం చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు సదా డబల్ లైట్ భవ. ఎలాగ బాబా సాధారణమైన దేహాన్ని తీసుకుంటారు, అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే అనుకోండి. మీరు ఎలా మాట్లాడతారో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు, అలాగే నడుస్తారు. కర్మం వలె సాధారణంగా ఉండొచ్చు, అయితే స్థితి ఎంత ఉన్నతంగా ఉంది కదా. మీరు పిల్లలు కూడా స్థితిని ఎల్లప్పుడూ ఉన్నతంగా పెట్టుకోండి. డబల్ లైట్ అయ్యి ఉన్నతమైన స్థితులు కాండి. ఎటువంటి సాధారణమైన కర్మాన్ని చేయొద్దు. భలే కర్మం సాధారణంగా ఉండొచ్చు. ఎల్లప్పుడూ ఇదే గుర్తు పెట్టుకోండి. నేను అవతరితనైన ఒక అవతారుడు, అంటే శ్రేష్ఠ కర్మాన్ని చేసేదానికి వచ్చినాను. సాధారణమైన కర్మం అయితే కూడా అలౌకిక కర్మంగా పరివర్తన అయిపోతుంది. స్లోగన్, ఆత్మిక దృష్టి వృత్తి ఒక అభ్యాసాన్ని చేసే వాళ్ళే పవిత్రతని సహజంగా ధారణ చేయగలరు. ఆత్మిక వృత్తి దృష్టి అభ్యాసాన్ని చేసేవాళ్ళే పవిత్రతని సహజంగా ధారణ చేయగలరు. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాశం ఇచ్చి సేవ చేయి. ఎంత స్వయము మనసా సేవలో బిజీగా ఉంటారో అంతే సహజంగా మాయాజీతలు కాగలరు. స్వయం ప్రతి భావుకులు కావద్దండి. ఇతరుల గురించి శుభ భావన శుభ కామన ద్వారా పరివర్తన చేసి సేవ చేయి. భావన మరియు జ్ఞానం, స్నేహము మరియు యోగం రెండూ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. కళ్యాణకారిగా ఉన్నప్పుడు మనము అనంతమైన విశ్వ సేవాదారి కావచ్చు.